అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సన్స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గరికపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేశారు. అక్కడ చిరంజీవి, కేథరిన్ మరియు నయనతార కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే చిరు, నయన్కు సంబంధించిన మేజర్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. అలాగే ఇదే షెడ్యూల్లో విక్టరీ వెంకీ కూడా జాయిన్ అవుతున్నారని సమాచారం. సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాస్ మ్యూజిక్ స్టైలిస్ట్ భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అందుకు అనుగుణంగానే షూట్ను చకచకా ఫినిష్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు, అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు లేదా రఫ్ ఆడిద్దామనే టైటిల్ పెడతారని సమాచారం. 2025 సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకే చిరంజీవితో ఆయన రూపొందిస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 2026 సంక్రాంతికి రావటం కన్ఫర్మ్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం మించి సినిమా ఉంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి పబ్లిసిటీ ఉపయోగపడే విధంగా కొన్ని స్పెషల్ ఎంట్రీలు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా చిరు, అనిల్ మూవీతో సంక్రాంతికి వస్తున్నాం వైడి రాజు అలియాస్ వెంకటేష్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ విషయంపై మరింత స్పష్టత రాబోతుంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి, వెంకటేష్ కాంబోలో కీలక సన్నివేశాలు చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకమైన సెట్ను ఏర్పాటు చేశారని, వీరిద్దరి కాంబో సీన్స్ థియేటర్స్లో దద్దరిల్లే విధంగా ప్రేక్షకులు నవ్వడం ఖాయమని, అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.